అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరి ఇంట్లో గుడిలో ఈ నవమికి తప్పకుండా పానకం చేసి పెడతారు. నవమి రోజే కాదు, ఈ పానకం సమ్మర్లో ఎప్పుడైనా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుంది. బాడీని కూల్ చేసి హైడ్రేటెడ్గా కూడా ఉంచుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పానకం ఆ రాముల వారికి ఎంతో ఇష్టం. మనం చేసుకోకపోతే ఎలా చెప్పండి? సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా బౌల్లో అరకప్పు బెల్లం వేసుకోండి. అరకప్పు బెల్లానికి 3 నుంచి 4 కప్పులు నీళ్ళు పోసుకొని బెల్లం నీటిలో కరిగేలోపు రోట్లో 4 నుంచి 5 మిరియాలు, 3 యాలకులు, కొంచెం సోంపు వేసుకొని దంచుకోండి. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. బెల్లం కరిగిన తర్వాత ఇంకో బౌల్లోకి వడగట్టుకోండి. బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే పోతుంది కదా. ఇలా దంచుకున్న పొడిని బెల్లం నీటిలో వేసుకొని అందులోనే కొన్ని తులసి ఆకులు, చిటికెడు పచ్చికర్పూరం, 1/2 టీ స్పూన్ సొంటి పొడి వేసుకోండి. నాకు దొరకలేదు సొంటి పొడి, అందుకే వేసుకోవట్లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే పానకానికి టేస్ట్ ఇంకా టెంపుల్లో తాగినట్టే ఉంటుంది. దేవుడికి ప్రసాదం కింద పెడితే నేను సాల్ట్ వేయను, లేకపోతే సాల్ట్ చిటికెడే వేస్తాను, ఎక్కువ అవసరం లేదు. నిమ్మరసం కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, అది కూడా కొంచెమే వేసుకోండి. ఇదంతా వేసిన తర్వాత కలిపేసుకొని దేవుడికి ప్రసాదం కింద సమర్పించుకోవడమే. ప్రసాదం కింద పెట్టకపోతే మీరు డైరెక్ట్గానే తాగేయచ్చు. 5 మినిట్స్లోనే అయిపోతుంది. రెసిపీ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను, డౌట్ ఉంటే చదువుకోండి. బాడీకి ఇంత మంచి చేసే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.